కరీంనగర్లో వినోద్ గెలుపు ఖాయమని బండి సంజయ్ షెడ్డుకు పోవడం ఖాయమన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. అధికారంలోనికి వస్తే నిన్నటి వరకు తోక జాడించిన వాళ్లు మళ్లీ సెట్ అయిపోతారని కేటీఆర్ అన్నారు. ఇక కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులను హెచ్చరించారు. వినోద్ను గెలిపించి బండి సంజయ్ను రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాల్సిందిగా కేటీఆర్ పిలుపునిచ్చారు. 2023 ఎన్నికలకు బూత్ కమిటీ వేసుకున్న తర్వాత అదే బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడుకున్నాం. ఆ రోజు కూడా మనం ఇదే ఒక్కటి స్ఫూర్తిలో విన్నాం. ఎట్టి బస్సులో కరీంనగర్ చేజారద్దు, మన అందరం ఇష్టంగా కాదు కష్టపడి కూడా కసిగా పనిచేస్తే రిజల్ట్ వస్తున్నాం. ఆ రకంగా మీరందరూ నిలబడ్డది గంగుల కమలాకర్ కాదు, నిలబడ్డది మనమే అనే ఉద్దేశంతో మీరు ప్రతి బూత్లో కూడా కమిటీ వేసుకొని పర్ఫెక్ట్ కమిటీ వేసుకొని మనము ప్రతి ఇంటింటికి పోయినాం. దాంతో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరీంనగర్ స్థానాన్ని మళ్ళా టీఆర్ఎస్ నిలబెట్టుకున్నందుకు, అందులో ముఖ్య భూమిక పోసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్ద చరిత్ర ఇది. కరీంనగర్ నియోజకవర్గం స్వతంత్రం వచ్చినాక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే, ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలవలే. కానీ మనకు 4 సార్లు అవకాశం కలిగించిందంటే దానికి పిల్లర్లు మీరు కాబట్టి, అందుకే మీ అందరికీ జీవితకాలం కూడా నేను రుణపడి ఉంటాను చెప్పుకుంటూ. మరి సోదరులారా, ఎన్నికలు మళ్ళీ కాగానే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ మొదలైనవి. మనం ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితోటి మళ్ళీ సడన్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కొట్లాడితే మనకు క్లియర్గా గ్యాప్ కనబడుతుంది, మనకు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి, వ్యాక్యూమ్ కనబడుతుంది. దానికి ఏం లేదు, కొంచెము గట్టిగా మనం 2023లో ఎంత కసిగా పనిచేస్తే డెఫినెట్గా మనము మంచి రిజల్ట్ వస్తుంది. మేయర్ మన వాళ్ళే, ఎంపీపీలు మనోళ్ళే, ఎమ్మెల్యే మనోడే. రేపు ఎంపీ మనమైతే ప్రభుత్వం కూడా మనమే ఉంటాం, మనదే ప్రభుత్వంగా మారుతుంది. ఏ ప్రభుత్వం ఏది కాదు, ఉన్నదంతా మనమే ఉంటాం. కాబట్టి డబుల్ ఇంజన్ అంటారు కదా, గంగుల కమలాకర్ ఇంజను, వినోద్ కుమార్ ఇంజన్ ఉంటే అయిపోయి ఇంకేది మనకు డెఫినెట్గా మళ్ళీ స్టాండ్గా ఉంటాం. కాబట్టి దయచేసి సోదరులారా, రేపటి నుంచి మనము బూత్ కమిటీ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ 13 రోజులు తల్లి లాంటి మన పార్టీ మీదకే అందరు ఇలా ఒకటై, కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు ఒకటై వినోదన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆలోచించండి. చివరికి నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. కొంతమంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది, మీకు ఎందుకు వేయాలి ఓటు అంటారు. ఎందుకు వేయాలన్నా, నేను ఒక 4 కారణాలు చెప్తా. ఇంకా చెప్పమంటే ఇంకో 40 చెప్తా, కానీ ఒక 4 కారణాలు చెప్తా, మనసుకు ఎక్కించుకోండి. మొదటిది, ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సరిగ్గా 10 ఏళ్ళు నుండి 11వ ఏటికి మనం అడుగు పెడతాం. ఈ 10 ఏళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ 2 పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లాబట్టి అడుగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటుంది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కింది గొంట పోతా, నేను కర్ణాటకలో కావేరికి, తమిళనాడుకు అటు కలుపుకపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా గోదావరిలో కింది గొంట పోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ